అందరికీ నమస్కారం. నేను మీ ఎస్ఎన్ఆర్ నవీన్, ఎండి ఫిజిషియన్, కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. ఈరోజు ఒక చక్కటి ప్రోగ్రాం జరిగింది మా కేజీహెచ్ ఏఎంసీలో. ఈ ట్రైబల్ పేషెంట్స్ కోసం, గిరిజన పేషెంట్స్ కోసం ఒక ఈ హిమోగ్లోబినోపతీస్ అని చెప్పేసి ఒక ఆ డిసీజ్ కోసం ఒక సెంటర్ ఈరోజు ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. సో ఈ డిసీజెస్కి, సికిల్ డిసీజెస్ కోసం అని చెప్పేసి సాధారణంగా ఈ ట్రైబల్ పేషెంట్, గిరిజన పేషెంట్స్కి వస్తుంది అనమాట ఈ డిసీజు. అంటే మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఏరియాస్లోని గిరిజన ప్రజల్లోని ఈ డిసీజు ప్రత్యేకంగా ఉందన్నమాట. ఈ సికిల్ సెల్ అనే డిసీజు సుమారు 100 జననాలు, 100 బర్త్స్లోని ఒకరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ వ్యాధి కాస్త తీవ్రంగా ఉంది. అందుకోసం చెప్పి గవర్నమెంట్స్ సీరియస్గా టేకప్ చేసి ఈ డిసీజ్ కోసం, వీళ్ళని గుర్తించడం కోసం, వీళ్ళ ట్రీట్మెంట్ అందించడం కోసం, దీన్ని నివారించడం కోసం, దీన్ని కంప్లీట్గా 2047కి ఈ డిసీజ్ లేకుండా ఫర్దర్ జనరేషన్స్కి ప్రబలకుండా చూడడం కోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఏ ప్రత్యేకమైన సెంటర్ ఇక్కడ కేజీహెచ్లో పెథాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్తోని, స్టాఫ్తోని ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. గిరిజన ప్రజలందరూ వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకుని ఈ వ్యాధి ఉందా లేదా తెలుసుకొని, వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో తెలుసుకొని దాని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ పొంది, అండ్ వ్యాధి వచ్చిన వాళ్ళు వ్యాధి తీవ్రం అవ్వకుండా తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకునే మార్గాలు చూడడం. అంతేకాకుండా పెళ్లి చేసుకోబోయే కపుల్స్కి ముందుగా ఈ టెస్ట్ చేసుకుంటే అదొక ఫెసిలిటీ. వాళ్ళు ఈ జీన్స్, ఇట్ ఇస్ ఏ జెనెటిక్ డిసార్డర్ అనమాట. ఒకరి నుండి, పేరెంట్స్ నుండి పిల్లలకి సంక్రమిస్తుంది, ఇద్దరు పేరెంట్స్ నుండి అన్నమాట. సో వాళ్ళకి ముందుగా కౌన్సిలింగ్, జెనెటిక్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వ్యాధి వాళ్ళ పిల్లలకి సోకకుండా మ్యారేజెస్ టైంలో వీళ్ళు చేసుకుంటే కూడా మంచిది అనమాట. అంతేకాకుండా పుట్టిన వెంటనే పిల్లలకి చెక్ చేయించుకుంటే దీనికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఉన్నాయి. 2-3 సింపుల్ టెస్టింగ్, అంతేకాకుండా కొద్దిగా హై అండ్ టెస్టింగ్స్, కన్ఫర్మేటరీ టెస్టింగ్స్ ఉన్నాయన్నమాట. సింపుల్ సిక్లింగ్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ అని, సోడియం మెటాబైసల్ఫేట్ టెస్ట్, దట్ ఈస్ అ సింపుల్ టెస్ట్ అనమాట. హెచ్పిఎల్సి అని చెప్పేసి అది కొద్దిగా హై అండ్ టెస్ట్ అనమాట. హెచ్బిఎల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెస్ట్లు కూడా ఉన్నాయి. సో దీని ద్వారా ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి ఇన్ఫెక్షన్స్ రాకుండా, తర్వాత అదర్ కాంప్లికేషన్స్ ఫ్రమ్ దిస్ డిసీజ్ రాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, వాళ్ళకి అవేర్నెస్ కలగజేసి, వాళ్ళకి నివారణ ఉపాయాలు చెప్పడం కోసం ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ వ్యాధి ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు హెరిడిటరీ, జెనెటిక్గా ఇది మన బ్లడ్లోని హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ జీన్లో ఒక రకమైన మ్యూటేషన్ అనమాట. సో ఒక అమైనో యాసిడ్ని ఇంకొక అమైనో యాసిడ్ రీప్లేస్ చేయడం మూలాన్ని ఈ డిసీజ్ వస్తుందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఏంటి, దీని మూలాన్ని హిమోగ్లోబిన్ మార్పుడు, చిన్న మ్యూటేషన్ జరగడం మూలాన్ని ఏంటి అంటే, ఈ జనరల్గా మన రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు మంచిగా ఫ్లెక్సిబుల్గా దీనిగా ఉంటాయన్నమాట. కానీ ఈ డిసీజ్ సోకిన వాళ్ళకి ఆ సెల్స్ రిజిడ్ అయిపోతాయి అన్నమాట. ఆ షేప్లో ఆల్టరేషన్స్ ఉండవు అన్నమాట. ఈ బ్లడ్ వెసల్స్లో అవి ప్రవహిస్తున్నప్పుడు
చిన్న చిన్న నేరో తోవని వాళ్ళు నావిగేట్ చేసే కెపాసిటీ ఆ రెడ్ బ్లడ్ సెల్స్ కోల్పోతాయి అన్నమాట. రిజిడ్ అయిపోయి టైట్ అయిపోయి సిక్కిల్ లాగా ఒక కొడవల్లాగా షేప్ తయారైపోతుంది అనమాట. రిజిడ్ అయిపోయి ఒకదానికొకటి అంటుకుని పోయి ఈ బ్లడ్ వెజల్స్ ని క్లాగ్ చేసేసి బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేసేసి క్లాట్స్ ఫామ్ చేసేసి ఈ బ్లడ్ వెజల్స్ సప్లై చేసే ఆర్గన్స్ లివర్ అని స్ప్లీన్ అని లంగ్స్ అని బ్రెయిన్ అని కాళ్ళు అని ఈ ఆర్గన్స్ ని అవి బ్లడ్ సప్లై అందకుండా చేసేసి ఆక్సిజన్ సప్లై అందకుండా చేసేసి న్యూట్రియంట్ సప్లై అందకుండా చేసేసి గ్లూకోజ్ సప్లై అందకుండా చేసేసి ఆ ఆర్గన్స్ ని డ్యామేజ్ చేస్తాయి. డిస్ఫంక్షన్ అవుతుంది, ఆ ఆర్గన్స్ డెస్ట్రాయ్ అవ్వచ్చు, ఇంపాక్ట్ అవ్వచ్చు, నెక్రోసిస్. అలాగే కిడ్నీస్ ని డ్యామేజ్ చేసి పాపులరీ నెక్రోసిస్ అంటారు. కిడ్నీస్ ని డ్యామేజ్ చేసి రెనల్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కలుగు చేయొచ్చు. ఐస్ ని డ్యామేజ్ చేసి విజన్ డ్యామేజ్ చేసి రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ లో బ్లడ్ వెజల్స్ క్లాట్ అయిపోతాయి కనుక ఈ స్టిక్కీ బ్లడ్ సెల్స్, ఈ రిజిడ్ బ్లడ్ సెల్స్ మూలాన్ని ఒకదానికొకటి అంటుపోయి గుట్టలు గుట్టలుగా తయారైపోయి బ్రెయిన్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బ్లాక్ పోవడం మూలాన బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. సాధారణంగా ఈ ఎండ్ ఆర్టరీస్ అని ఉంటాయి మామూలుగా మన మక్కల తాలూకా బోన్స్, ఫేమర్ అని చెప్పి ఎండ్ ఆర్టరీ, అది దాన్ని కానీ బ్లాక్ చేసామంటే దానికి బైపాస్ సప్లైస్ ఆల్టర్నేట్ సప్లై ఉండదు అనమాట. సో మన తక్కువ ఈ థై తాలూకా మెయిన్ బోన్ ఫేమర్ హెడ్ డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. అవాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పేసి హిప్ డ్యామేజ్ అవ్వచ్చు, మన మక్క డ్యామేజ్ అవ్వచ్చు, ఈ థై బోన్ తాలూకా హెడ్ డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. అవాస్కులర్ నెక్రోసిస్ అంటారనమాట. సో దానికి ఏమి ఆల్టర్నేటివ్ ఉండదు, ఆ బాల్ రిప్లేస్ చేసుకోవడమే, ఆ జాయింట్ రిప్లేస్ చేసుకోవడమే అనమాట. అలాగే లంగ్స్ ని క్రైసిస్ లో పెట్టేస్తుంది. లంగ్స్ కి వేరే వెళ్ళే స్మాల్ బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేస్తే ఎక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అని వచ్చి లంగ్స్ కి డ్యామేజ్ అయితే ఏముంటుంది, బ్లడ్ ఆక్సిజనేట్ అవుతే హోల్ బాడీ డిస్ఫంక్షన్ అయిపోయి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ రావచ్చు అనమాట. సో దీన్ని ఎక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అంటారు. సో ఇటువంటి కంప్లైంట్స్ అన్ని స్టార్ట్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ అస్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఈ తాలూకా ఇష్యూస్ వచ్చినప్పుడు బోన్ క్రైసిస్ అంటారు, పెయిన్ఫుల్ క్రైసిస్. ఈ బ్లడ్ వెజల్ బోన్స్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేయడం వల్ల బోన్స్ బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆగిపోయి బోన్స్ పెయిన్స్ వస్తాయన్నమాట. పెయిన్ఫుల్ క్రైసిస్ అంటారు. ఇది ఎక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అంటారు. లంగ్స్ ని డ్యామేజ్ చేస్తే, ఈ హిప్ బోన్స్ ని డ్యామేజ్ చేసి ఎవాస్కులర్ నెక్రోసిస్ వస్తే గనక సో దానికి జాయింట్ సర్జరీ రీప్లేస్మెంట్ చేసుకోవాలన్నమాట. సో బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. అతి ముఖ్యంగా ఏంటంటే రక్తహీనత రావచ్చు. హిమోగ్లోబిన్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా క్రానిక్ గా ఎనీమిక్ పేషెంట్స్ అయిపోతారు. మనకి స్ప్లీన్ గడిగడికి ఈ భారం అంతా స్ప్లీన్ తీసుకుంటది అనమాట. దీని తాలూకా బ్లడ్ అంతా ఈ ఫ్రెజైల్ ఈ బ్లడ్ సెల్స్ గడిగడికి సాధారణంగా రెడ్ బ్లడ్ సెల్ తాలూకా లైఫ్ స్పాన్ 90 days అనమాట. కానీ త్వరగా చచ్చిపోతాయి రెడ్ బ్లడ్ సెల్స్. ఈ డ్యామేజ్డ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ మూలాన్ని త్వరగా డెడ్ అయిపోతాయి అనమాట ఆ బ్లడ్ సెల్స్. సో బ్లడ్ ప్రొడక్షన్ స్పీడ్ గా అందుకోలేక క్రానిక్ గా ఎనీమియా, హిమోగ్లోబిన్ బ్లడ్ శాతం మనకి బాడీలో తగ్గిపోతుంది అనమాట. ఈ క్రైసిస్లన్నీ ఎప్పుడు వస్తాయంటే జనరల్ గా లో ఆక్సిజన్ ఉండే ఏరియాస్ లోని ఈ క్రైసిస్ వస్తాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ జామ్ అయిపోవడం, ఒకదానికొకటి అంటుకుపోవడం, గుట్టలుగా తయారవడం, వేరియస్ బాడీలో ఉన్న వేరు ఆర్గన్స్ లివర్ స్ప్లీన్ కి బ్లడ్ సప్లై బ్లాక్ చేయడం, డెడ్ చేయడం, ఇన్ఫాక్ట్ చేయడం ఎప్పుడు జరుగుతుందంటే ఆక్సిజన్ లో ఉన్నప్పుడు. సాధారణంగా హిల్లీ ఏరియాస్ లోని ట్రైబల్ ఏరియాస్ లోని
ఘాటి ఏరియాస్లో కాస్త ఆక్సిజన్ సప్లై కాస్త తక్కువ ఉంటుంది అనమాట. అటువంటి లో ఆక్సిజన్ స్టేట్స్లోనే వీళ్ళు ఈ కాంప్లికేషన్స్కి లోన్ అవుతారు అనమాట. అంతేకాకుండా ఈ స్ప్లీన్ ఆటో స్ప్లీనెక్టమీ అయిపోద్ది, అంటే సర్జరీ చేసి స్ప్లీన్ని తీసేసినంత పని అయిపోతుంది. ఎందుకంటే స్ప్లీన్ కాన్స్టెంట్గా ఈ డ్యామేజ్కి ఇన్సల్ట్కి గురవుతూ ఉంటుంది అనమాట. సో స్ప్లీన్ డ్యామేజ్ అయితే మనకు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ మనకు బాగా తగ్గిపోతుంది అనమాట. సో కామన్గా ఈ పేషెంట్స్ సూడోమోనాస్ ఇన్ఫెక్షన్స్కి, హెచ్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్కి, రికరెంట్గా ఫ్లూ ఇన్ఫెక్షన్స్కి వీళ్ళు లోన్ అవుతూ ఉంటారనమాట. సో అందుకని ఈ 3 వ్యాధులకి మనం అగైనెస్ట్గా వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నమాట. న్యూమోనియా వ్యాక్సిన్ అని చెప్పేసి, హెచ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని చెప్పేసి, మెనింజైటిస్ ఎన్కెఫలైటిస్ రాకుండా వ్యాక్సిన్ అని చెప్పేసి వేసుకోవాలన్నమాట. ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఫ్లూ సీజన్లో ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ ఈ పేషెంట్స్ వేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా పెన్సిలిన్ ప్రొఫ్లాక్సిస్ తీసుకోవాలన్నమాట. అప్ టు 5 years ఆఫ్ ఏజ్ పెన్సిలిన్ ప్రొఫ్లాక్సిస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వ్యాధి మనం చెప్పుకున్నాం కదా, బోత్ పేరెంట్స్ నుంచి మనకి సంక్రమిస్తుందని చెప్పేసి, వ్యాధి వచ్చిన వాళ్ళందరికీ సివియర్ తీవ్రమైన జబ్బు వ్యాధి బ్లడ్లో జెనెటిక్గా ఈ హిమోగ్లోబిన్లో ఉన్నంత మాత్రాన్ని అందరికీ మేనిఫెస్టేషన్స్ రావు, అందరికీ ఫుల్ ఫామ్ ఆఫ్ ద డిసీజ్ రాదు. హోమోజైగస్ సికిల్ సెల్ డిసీజ్ ఆర్ హిమోగ్లోబిన్ ఎస్ఎస్ అనే వ్యాధి తీవ్రమైన వ్యాధి అనమాట. వేరే ఇంకొద్దిగా లెస్ తీవ్రమైన వ్యాధి సికిల్ సెల్ ట్రైట్ అంటారు అనమాట. వాళ్ళకి ఒక పేరెంట్ నుంటే తల్లిదండ్రులు ఒకరి నుంచి ఆ జీన్ సంక్రమిస్తుంది అనమాట. అందుకని ఫుల్ బ్లోన్ వ్యాధి వాళ్ళకు ఉండదు అనమాట. సో వాళ్ళు ఇలాగా మనలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలకి వీళ్ళు వ్యాధి జెనెటిక్గా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట, సికిల్ సెల్ ట్రైట్ అని. అంతేకాకుండా వేరే అదర్ హిమోగ్లోబిన్ డిజార్డర్స్తో కూడా ఇది అసోసియేట్ అవ్వచ్చు అనమాట. సికిల్ థాలసీమియా అంటారు. ఇవన్నీ కొద్దిగా సైంటిఫిక్ పాయింట్స్. అయితే ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వీళ్ళు సాధారణంగా డిహైడ్రేషన్కి లోన్ అవ్వకూడదు అనమాట. వాంతులు కానీ, విరేచనాలు కానీ, బ్లడ్లోనే బాడీ నుంచి వాటర్ ఎక్కువ బయటికి లాస్ అవ్వకూడదు అనమాట. అంటే స్వెట్ రూపంలో కానీ, చెమట రూపంలో కానీ డిహైడ్రేషన్కు లోనకూడదు. అంటే ఆ బాడీలో వాటర్ బ్యాలెన్స్ సఫిషియెంట్గా ఇప్పుడు టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సఫిషియెంట్గా వాటర్ తీసుకొని చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఈ ఇన్ఫెక్షన్కి తరచూ వీళ్ళు గురవుతూ ఉంటారు. ఆ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండడానికి సఫిషియెంట్గా ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. సో రాగానే ఈ పెయిన్స్కి ట్రీట్మెంట్ ట్రెమడాల్ అని, డైక్లోఫెనెక్ అని, పారాస్టమాల్ అని చెప్పేసి పెయిన్ఫుల్ క్రైసిస్కి ఉన్నదన్నమాట. ఈ అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వటం, ఆక్సిజన్ సప్లై చేయటం, అడిషనల్గా ఆక్సిజన్ ఇవ్వడం, ఇవన్నింటిని చేస్తాం అన్నమాట. అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్ ట్రీట్మెంట్, ఓరల్ ట్యాబ్లెట్స్, హైడ్రాక్సీ అని చెప్పి చక్కటి ట్యాబ్లెట్లు చాలా నుంచి మార్కెట్లోని, పబ్లిక్లోని, ప్రైవేట్లోని అందుబాటులో ఉన్నాయి. ఏమంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏం కాదు. ఇది చక్కగా వాడుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్. తర్వాత L-గ్లూటామిన్ అని చెప్పేసి కూడా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయన్నమాట. వాటిని కూడా మనం వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ జెనెటిక్ థెరపీ ఉంది, బట్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ పర్టికులర్ టు ద ట్రైబల్ పేషెంట్స్ ఈజ్ ఎ వెరీ వెరీ కాస్ట్లీ. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ట్రీట్మెంట్ అనమాట. ఇట్ ఈస్ మనకి అందుబాటులో లేని ట్రీట్మెంట్ అది. అండ్ ఓర్లెక్సార్ అని చెప్పేసి అది కూడా ఇంకొక ట్రీట్మెంట్ టాబ్లెట్ అవైలబుల్ అయింది. అది కూడా ఈ హిమోగ్లోబిన్ ఎఫ్ని సికిల్ అనే హిమోగ్లోబిన్ని తగ్గిస్తుంది అనమాట. తగ్గించి రెగ్యులర్ నార్మల్ హిమోగ్లోబిన్ని బాడీలో సఫిషియెంట్గా ఉండేట్టు తయారు చేస్తుంది అనమాట.
అంతేకాకుండా మనకి ఇప్పుడు అన్ని వ్యాధులకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే వచ్చేసాయి. సో దీంట్లో కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చాయి. దీనికి కూడా అవి కూడా వాడుకోవచ్చు అనమాట. అవి కూడా ఈ రికరెంట్ ఈ వాసో ఒక్లూజివ్ క్రైసిస్ అని చెప్పాను కదా, బ్లడ్ వెసల్స్ క్లాట్ అయిపోయి, క్లాగ్డ్ అయిపోయి, బ్లాక్ అయిపోయి, వేరియస్ ఆర్గన్స్ అన్ని బ్లడ్ సప్లై తగ్గిపోయి ఇస్కీమిక్ అయ్యి డ్యామేజ్ అయ్యి డెడ్ అవ్వకుండా ఆ క్రైసిస్ ని అవి తగ్గిస్తాయి అన్నమాట. దీనికి ఫైనల్ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట. ఫ్రమ్ ఐడెంటికల్ హెచ్ఎల్ఏ మ్యాచ్డ్ సిబ్లింగ్ తోబుట్టు నుంచి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ తీసి మనకి ఇచ్చే అది ఫైనల్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అన్నమాట. బట్ ఇది కూడా అందరికీ సూటబుల్ కాదనమాట. సో ఇది ఈరోజు మాకు కేజీహెచ్లో జరిగిన చక్కటి సికిల్ సెల్ డయాగ్నోస్టిక్ కాంప్రహెన్సివ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారు ఓపెన్ చేశారనమాట. లోకల్ వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు అండ్ ఎన్టీఆర్ వైద్య సేవ స్టేట్ హెడ్ సీతంరాజు సుధాకర్ గారు వాళ్ళ ప్రెజెన్స్లోనే ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ డాక్టర్ సంజయాదేవి, సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ హాస్పిటల్ డాక్టర్ వాణి గారి నేతృత్వంలోని ఈ ప్రోగ్రామ్ చక్కటి ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రజలు ఉపయోగించుకోవచ్చు అనమాట. పర్టికులర్లీ ట్రైబల్ పేషెంట్స్, బట్ వేరే అదర్ పేషెంట్స్ డౌట్స్ ఉన్న క్లినీషియన్ సస్పిష్ చేసి చేసుకుంటే కనుక వీళ్ళు వచ్చి వాళ్ళు స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఈ టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నాట్ జనరల్ పబ్లిక్ కోసం కాదు. ఈ వ్యాధి జనరల్ పబ్లిక్లో ఉండే అవకాశం చాలా చాలా తక్కువ ఉందన్నమాట. ఇట్ ఈస్ ఏ ఆటోజోమల్ రెసెసివ్ జెనెటిక్ డిసార్డర్, పర్టికులర్లీ ఇన్ ద ట్రైబల్ బెల్ట్ అన్నమాట. గిరిజనుల్లో ఉండే వ్యాధి అన్నమాట. సో ఈ వ్యాధి ఇప్పుడు విత్ ఇంప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, విత్ ఇంప్రూవ్డ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఈ వ్యాధిని తొందరగా గుర్తించి చక్కటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ లైఫ్ మ్యాక్సిమం ప్రొలాంగ్ చేయటానికి అవకాశం ఉందన్నమాట. ఈ మెడికేషన్స్తోని, సింపుల్ నివారణ చర్యలతోని. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందరికీ సాధ్యమయ్యేవి, అందరికీ వీలు పడే ట్రీట్మెంట్ ఫెసిలిటీ కాదు అనే లార్జ్ స్కేల్. సో ఇది ఈరోజు సికిల్ సెల్ డిసీజ్ గురించి మనం చర్చించుకున్నాం. మరొక హెల్త్ టాపిక్ మీద అవేర్నెస్ వీడియోతో మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫర్ నౌ. దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఎస్ఎన్ఆర్, ఎండి ఫిజిషియన్.